ఉమా బ్లాగ్స్ అండ్ స్టోరీస్. అండ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అశ్వితమ్మకి అట్లా మైక్లతో నడవడం అనేది చాలా ఇష్టము. పైన స్పాంజ్ లాగా ఉంటాయి కదా మైక్స్ కి, వాటితో నా బాగా ఆడుతుంది అనమాట. నాది నాది అని చెప్తుంది. చిన్న చిన్న బుడ్డ బుడ్డ మాటలు వస్తుంటే భలే క్యూట్ అనిపిస్తుంది. అశ్విత బూటగాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి అసలు. 1 year కంప్లీట్ అయిపోయినాక ఇంకా పాపకి హెల్త్ అయితే అసలు ఏం బాలేదు. బాగా మోషన్స్ మొదలైనాయి అనమాట. ఎందుకంటే నెయ్యి పెట్టినాము. ఒక 1 year అయిపోయింది కదా, బర్త్డే కూడా అయిపోయింది. వండుతారే మళ్ళీ అశ్వత్థామకు వంటేనే అనమాట. అట్లని నెయ్యిలందు పెడితే పాపం అది బాగా ఇదైపోయింది. కడుపులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళా వాటర్ వాటర్ పోతుంది, స్టీమ్ లాగా పోతుంది అనమాట. ఇంకా ఇంట్లోనే సాబ్దానాలు చేసి పెడుతున్నా. అవి కొంచెం కంట్రోల్ అయినాయి. హాస్పిటల్ వెళ్ళాల్సినంత ఏం లేదు. పాపం నాన్నగాడు అయితే బయట ఉండలేకపోతున్నాడు. ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వర్షం పడుతుంటేనే మోడం వేసుకుంటుంది. ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ కొడుతుంటే పాపం వాడు బయట ఉండలేకపోయిండు. వెంటనే వెళ్ళి గేట్ తెరిస్తే ఉత్తిపోయి పాపంలో పడ్డాడు. ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్న పావులు మొత్తం తీసి బయట కాంపౌండ్ లో మొత్తం ఆడేసి నష్టద్దామా. ఇంత అరిచినా విననే వినరు అసలు. హెడ్ఏక్ వచ్చేసారు వాళ్ళతో వచ్చి. మళ్ళీ ఈడనేమో ఇద్దరు కొట్లాడుతున్నారు. కొంచెం పెద్ద అయిండ్రు, ఇద్దరు కొట్లాట నేర్చుకున్నారు. ఒకరికొకరు అస్సలు పడతలేదు. పాపకు మోషన్స్ అయినాయి కదా, ఇంకా ఆమె చెటీలంతా ఫుల్గా అయిపోతున్నాయి తోమేటివి ఉతికేటివి. ఇంకా సాబ్దానాలు అయితే చేసి పెడుతున్నా. ఆమె సాబ్దాలకే చాలా వరకు హెల్త్ కంట్రోల్ అవుతుంది అనమాట. బయట హాస్పిటల్కి వెళ్ళంత ఇది కాకుండా. ఇంకా ఆ అమ్మమ్మ అయితే బయట ఉల్లి నారు వేసింది అనమాట. ఉల్లి కాదండి, వంకాయ నారు. మర్చిపోయినాను. వంకాయ, ఇది కూడా వంకాయ చెట్టు నాటింది అనమాట బయట నుంచి తెచ్చి. ఇక్కడనేమో దొండకాయ చెట్టు బయట నుంచి ఎవరి దగ్గరలో తీసుకొచ్చి నాటింది. కానీ అన్ని ఎందుకబ్బా బయట నుంచే కొనుక్కోవడం, జర ఇంట్లో కూడా చూద్దాం, మనం ట్రై చేద్దాం అన్నట్టుగా వేస్తున్నాము. ఈ మల్లె చెట్టుకి ఏమైందంటే పువ్వులు అస్సలుగా పుయ్యకుండా అయినాయి. అందుకని మొత్తం కొనలు కట్ చేసింది. మళ్ళీ కొత్తగా ఎగురొస్తే బాగుంటాయి కదా, పువ్వులు కూడా కాస్తాయి ఖచ్చితంగా అట్లా చేస్తే. ప్రతిసారి మేము అట్లానే చేస్తాము. యాక్చువల్గా ఫస్ట్ అది మొత్తం దొండకాయ చెట్టు ఆ సందులో నాటాలనుకుంది, కానీ ఏమైందో మరి వద్దనుకో ఊరికే ఉంది. ఈ చెట్టు అయితే కొట్టేసి నెల రోజులు అయింది. జిల్లటి చెట్టు అప్పటికే మళ్ళీ ఫుల్ పెద్దగా అయిపోతుంది. ఇదేమో శంఖం పూల చెట్టు అనమాట. అంటే పర్పుల్ కలర్ పూలు ఉంటాయి కదా, అవి వాటర్ లో మరిగించుకొని తాగితే చాలా మంచిదంట కదా హెల్త్ కి. ఆ చెట్టు అనమాట. ఎప్పుడో తెచ్చి అక్కడ నాటితే మళ్ళీ వచ్చింది ఇప్పుడు. ఇదేమో జామ చెట్టు అనమాట. ఇంతకు ముందు ఉండినది, మొన్న క్లీన్ చేసినప్పుడు కొట్టేసింటుంది. మళ్ళీ ఎగురు వస్తుంది కొత్తగా, మళ్ళీ తీసేయాలి. ఇదేమో టమాటా చెట్టు. అక్కడక్కడ టమాటాలు అయితే బాగానే కాసినాయి అప్పుడప్పుడు వేసినందుకు. ఇంకా ఇదంతా అసలు చిక్కుడు చెట్టు. ఇంతకు ముందు ఇదంతా వాడి ఉండే చిక్కుడు చెట్టు అంత చెత్త చెత్త ఉందని మేమే అంత తీసి కొట్టేస్తే అది మళ్ళా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, కొన్ని రోజులకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా పెద్దగా అయిపోయిందంటే చెట్టు ఏం కనిపించకుండా ఇందులో మూసుకుపోతుంది. బాగా తినబడుతుంది కదా, ఇవంతా పెద్దగా అయిపోతుంది. అసలు ఎంతగానో మీద అయిపోతుంది అనిపిస్తుంది ఆడ. ప్రతి దగ్గర మొత్తం చిక్కుడు చెట్టు అయిపోయింది అసలుకి. తీసేయాలి. కొన్ని అయితే తీసేసిన నేను, మరి నిండుగా అయిపోతుందని. ఇంక ఇదైతే చింతవల్ల చెట్టు బాగుంటాయి అసలు. పండ్లు ఇప్పుడు పళ్ళు తీయగా ఉంటాయి అనమాట. కానీ ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఏం కాయలేదు. ఈసారి చూడాలి మళ్ళీ ఏం కాస్తాయో ఏం కాయో. ఇక్కడైతే డ్రాగన్ చెట్టు ఉంది. ఇంతకు ముందు నేను మీషోలో ఆర్డర్ పెట్టింటి అనమాట డ్రాగన్. అప్పుడు బాగా ఎక్కువైపోయినాయి కదా డ్రాగన్ పండ్లు. అట్లానే అప్పుడు 2 చెట్లు చిన్న మొక్కలు ఆర్డర్ పెడితే వచ్చింది. అవి మేము ఇట్లా తొట్లో నాటింటాం అనమాట. కానీ ఏమైందంటే అవి చిన్న తొట్లో నాటేసరికి లోపల కాంపౌండ్ లోనే పెట్టుకున్నాము. అసలు ఇగురు ఎక్కువ పెద్ద కాకుండా అయిపోయినాయి. అండ్ అందుకోసం నేను తీసి బయట పెట్టేసినాము చెట్లని డ్రాగన్. అవి కొన్ని రోజులకి బాగానే పెద్దగా అయిపోయినాయి. మరి ఏమైందో ఇంకా మొత్తానికే చచ్చిపోయినాయి. ఇప్పుడు అస్సలుకే రావట్లేదు. ఇంకా ఇంట్లో సతాయిస్తురని పిల్లలు సేపు బయటనైనా కూర్చున్నాం అన్నట్టుగా వచ్చేసిన. పాపం చింతలు అయితే చాలా కొంచెం మొహం అంతా చిన్నగా ఆడిపోయింది అసలుకి. హెల్త్ బాగాలేదు కదా. ఇంతకు
అంతకుముందు నేను బాగా ఓఆర్ఎస్ తాపుతుండే, కానీ ఇప్పుడు ఓఆర్ఎస్ లేవు ఇంట్లో, అందుకే తాపలేదు. కానీ సాబుదానాలకైతే బాగానే కట్టుకుంటుంది. సిరప్ వేస్తే మాత్రం ఒక గంట వరకు ఇట్లా మోషన్ పోతే, ఆ తర్వాత మళ్ళీ యథావిధి మొదలైపోతుంది. అస్సలు కంట్రోల్ కాదు, తన బాడీ కంటిన్యూగా బాత్రూమ్ వస్తూనే ఉంటది అనమాట. ఇంకా ఇవైతే టెంకాయ చెట్లు చిన్న చిన్నవి పడతాయి కదా పైనుంచి. ఇది ఒకసారి ఏం చేసిందంటే, నేను మా అక్క ఇట్లా నా దగ్గరికి వచ్చినప్పుడు అలా వాటర్ ఉంటాయేమో అన్నట్టుగా లోపి చూస్తే వాటర్ లాగా అనిపించినాయి. అది కోసుకొని నోట్లో పోసుకుంటా, అసలు బండ చేదు, లోపల ఎంత చేదుగా ఉంటాయో వాటర్. మేము తెలియక బాగుంటాయేమో అన్నట్టు కోసుకొని తాగితే అంత ఇది అయిపోయింది. అప్పటి నుంచి తాగకుండా అయినాం. అంతకుముందు అది చూడాలి, ఒక్కసారైనా ట్రై చేయాలనిపిస్తుంది ఆ చిన్నవి చూస్తే లోపల ఎట్లుందో అని. వాళ్ళ నాన్న చాక్లెట్స్ తెచ్చిందంట, అశ్వత్థామ పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ చెల్లి కోసం అని తీసుకొచ్చిండు. అప్పుడప్పుడు ఇట్లా బయట తిరుగుతా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. మా ఇంటి ముందర ఇట్లా పచ్చని చెట్లు అంటే భలే మంచిగా అనిపిస్తుంది కదా, పీస్ఫుల్ గా. ఇంకా వర్షాలు పడ్డప్పుడు అయితే అట్లా చెట్ల కిందకి పోతే మస్తు అనిపిస్తుంది, అక్కడ నుంచే రాబుద్ది కాదు. వాళ్ళ నాన్న చాక్లెట్ తెచ్చిందని వాళ్ళ చెల్లెకి మంచిగా ఇంకా వచ్చిండు ఆయన. అన్ని ఒకటేసారి తిన్నాడు. వాళ్ళ నాన్న నాకు ఇవ్వకుండా వాడికే ఇచ్చేసిండు. వాడు వింటాడా ఇంకా? నాకు తెలిసి ఎన్ని ఉన్నాయో ఫస్ట్ నాకు ఇచ్చేయని మాట్లాడుతున్నారు. పెద్దగా అవుతున్నాడు కదా, మాటలు భలే నిండుగా వచ్చేస్తున్నాయి అశ్వత్థామకి. అశ్విత కూడా క్యూట్ క్యూట్ గా భలే మాట్లాడుతుంది, చిన్ని చిన్ని మాటలు. ముద్దుగా మంచిగా బండి మీద కూర్చొని ఆట పెట్టింది. మేడం ఒక్కటే స్వస్థలో ఉంది కదా, పెద్ద సతాయించకుండా అయింది, ఒక్కటే దగ్గర ఉండి ఆడుతుంది. బండి తనకు నడపని ఇంకా రాదు, కానీ పెద్ద నాకే వచ్చి నాదే బండి అన్నట్టు దగ్గర పట్టుకొని కూర్చుంటది. వాళ్ళ అన్నని అస్సలు ఆడనియదు, వాడిని కొడుతుంది, వాడిని తొబ్బేస్తుంది అనమాట. ఇంకా చాక్లెట్ తినుకుంటా కూర్చొని ముందే తగ్గుంది, చాక్లెట్ డైరెక్ట్ తెచ్చి వాడికే ఎందుకు ఇచ్చినావు అంటే కూడా వినలేదు వాళ్ళ నాన్న. ఇదే లడ్లు అనమాట చేసింది. ఇందులో బాగా నెయ్యి వేసినారు అనమాట. అంటే ఇవి పల్లీలు, నువ్వులు, బెల్లం, ఇంకా ఏమో రాగులు అనుకుంటా, ఇవన్నీ కలిపి చేసి అమ్మమ్మ ఫస్ట్ వేయించి వాటిని మిక్సీ పట్టి ఇట్లా ముద్దలా కట్టి చేసింది. పాపం వండుతుంది కదా అన్నట్టు పెడితే పాపం తను ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండు చాక్లెట్ అయితే చిన్న ఉన్నప్పుడు నేనైతే పల్లె తింటుంటే నాకు చాలా ఇష్టము. ఇప్పటికైనా షాప్ కి పోతే ఖచ్చితంగా ఇవి కొనుక్కుంటాను. అప్పట్లాగానే ఉంది రేట్, ఇప్పటికి కూడా రూపాయికి 2, అప్పుడు 4 వస్తున్నాయి అనుకుంటా, 4 3 వస్తున్నాయి, ఇప్పుడు రూపాయికి 2 అయినాయి. ఇది అశ్వత్థామకి స్కూల్ బ్యాగ్ అని బుక్ చేసినాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీషోలోనే ఆర్డర్ పెట్టినాను. వీడికి డోరేమాన్ అంటే తెలీదు, ఇప్పటికి చూడలేదు, కానీ తెలుస్తుందిలే బొమ్మలే కదా అన్నట్టుగా ఇది ఆర్డర్ పెట్టిన. వాడు ఫస్ట్ స్పైడర్ మ్యాన్ అడిగిండు, అవి కూడా ఆర్డర్ చేసింది, కానీ క్వాలిటీ అయితే అసలు ఏం బాగాలేదు. మళ్ళీ రిటర్న్ పెట్టాలనుకున్నా కానీ మర్చిపోయినా, ఖచ్చితంగా పెట్టాలి, మళ్ళీ అవి డేట్ అయిపోతే మళ్ళీ రిస్క్. నా పనిలో నేనుంటే అశ్విత పనిలో అశ్విత ఉంది. వాడు స్కూల్ కి పోయి ఏం చదువుతున్నాడు కానీ ఫస్ట్ అయితే ఏది తిరిగి పెట్టించుకున్నాడు, వాళ్ళ వరకు వచ్చిండు సారు. ఇప్పుడు కొంచెం బెటర్ అంట, తీసుకొని వెళ్ళి అది స్లేట్ పెన్సిల్ అవి అడిగి రాసుకోవాలనుకుంటున్నాడంట. ఇంక ఇదైతే చాలా రోజులైంది క్లీన్ చేయాలనుకున్నా బట్టి, కానీ ఎప్పుడు కుదరట్లేదు ఎందుకో. ఇంకా పిల్లలతోనే అట్లా ఇట్లా అదో పని ఇదో పనిగా. అందుకే ఈరోజు ఖచ్చితంగా ఎట్లనన్నా మొత్తం నీట్ గా చేసేయాలని ఇతల లోపల మొత్తం క్లీన్ చేద్దామని పన్ను పెట్టుకున్నాను. ఇంకా నా పనిలో నేనుంటే ఈమె పనులే ఏంటంటే బీట్రూట్ కనిపిస్తే కాడు మీద అది ఏంటి అన్నట్టుగా అడుగుతుంది అమ్మ ఏ అని. చిన్న చిన్న బుటకాల పిల్లలు అయితే భలే హ్యాపీ అనిపిస్తాయి కదా. ఇంక ఇవన్నీ తీసి క్లీన్ చేయాలనుకున్నాను. ఆడ ఎప్పటి నుంచో చెత్త అయిపోతుంది అసలు. ఏడ ఫ్రీ ప్లేస్ కనిపిస్తే ఆడ అది కనిపిస్తాం, పెట్టేస్తాం, చేతిలో ఏముంటే అది. ఇది మిషన్ అన్నమాట, వాషింగ్ మిషన్, అక్కడనే పడిపోయింది చాలా రోజుల నుంచి. అసలు ఓపిక రాదు, ఎప్పుడో ఒకసారి ఓపిక వస్తుంది, అప్పుడే అన్ని మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఎప్పుడు అంతే, నిజానికి ఒక్క రోజు ఒక్కొక్కటి చేసుకుందామని అయితే ఎప్పుడు అనుకోను. ఏమన్నా పని చేయాలనుకుంటే మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయాలి, లేకపోతే నాకు అస్సలు మనశ్శాంతి అనిపించదు. నేను స్టార్టింగ్ నుంచి అయినా ఇంతే. ఇంకా అన్ని కవర్లు ఒక కవర్లో పెట్టేసి అన్ని న్యూస్ పేపర్స్ ఒక దగ్గర పెట్టేసి అయితే అక్కడ ర్యాక్లలో పనికొచ్చే సామాన్ కన్నా పనికిరాని సామాను ఎక్కువ ఉంటది. అంటే ఇంతకు ముందు ఆడ ఉత్త సామాను ఇట్లా ఏం లేకుంటుండే. మేము ఇంట్లో శ్రీరాములు అమ్ముతుంటుంది కదా,
ఆ చీరలన్నీ తీసి ఆడ బయట పెడుతుంటేనే అయితే మేము అప్పుడు అశ్విత పుట్టెంట్రుకలకని విజయవాడ వెళ్ళింటిమి. ఇంకా అప్పుడు బయట ఉంటే ఎవరన్నా తీసుకెళ్తారు అన్నట్టుగా అన్ని తీసి ఇంట్లో పెట్టినాము. ఇంకా అప్పటి నుంచి అది ఇంట్లోనే అయినాయి, బయట చెత్త అలానే అయిపోయినాయి అన్నమాట. అది పెట్టడానికి కూడా భలే రిస్క్ అయింది. ఇంతకుముందు అక్కడ ఏం లేకుంటుండే, ఒక్క గోడ, ఆ గోడలో ఏదో ఒకటి బట్టలు పెట్టుకుండొచ్చు నీట్‌గా అన్నట్టుగా అట్లా సెట్ చేసింది మా అమ్మమ్మ. అవి 2 కింద పెట్టినవి డ్రెసింగ్ టేబుల్ స్టూల్స్ అన్నమాట. పైననేమో ఒక బకెట్, ఒక చిన్న స్టూలు అట్లా పెట్టి కవర్ చేసుకున్నాము. ఏం ఇటుక పిల్లలు అట్లా పెడతామంటే హైట్ గిట్ట అట్లా సరిపోతలేదు. మొత్తం మురిగిపోయి కింద పడిపోతుంది. అందుకే అట్లా మొత్తం పెట్టేసినామన్నమాట టేబుల్స్. ఇంటికొచ్చే ప్రతి పెళ్లి పత్రిక అక్కడనే పెడతామన్నమాట. వెతికే పని లేదు. పెళ్లి పత్రికలు కావాలంటే అందులో చూసి పెట్టే అయిపోతది. పెట్టుకోవడమే నేను కొంచెం లేట్‌గా పెట్టుకున్నా. 4 గంటలకు, 4:30కో ఎప్పుడైపోతావో అని ఆలోచించుకుంటా కూర్చున్నాను. అప్పటికే అశ్వత్థామ కూతలేస్తా ఉన్నాడు. అమ్మ బయటికి రా, బయటికి రా అని. కానీ ఇంకా ఇదంతా తొందరగా అయిపోవాలి కదా అన్నట్టుగా నేను అట్లనే కూర్చున్నాను. ఇంకా ర్యాక్‌లో మొత్తం సామాన్ తీసేసి మొత్తం దులిపేసి మళ్ళా న్యూస్ పేపర్స్ అవన్నీ పెట్టినా. చాలా బట్టలున్నాయన్నమాట మడత పెట్టేటివి. ఒకటే రోజు 5, 6 లోడ్లు ఏసినాను. ఎందుకంటే అశ్వత్థామ బాగా టాయిలెట్ పోస్తున్నాడు. అవి మొత్తం తడిచిపోతున్నాయి బెడ్‌షీట్స్ అన్నీ ఒకటేసారి ఏసేసినా. ఇంకా ఈ బట్ట అయితే ఎప్పుడో మా అమ్మ నాకు బియ్యం పోసినప్పుడు అడుగున ఏసిన బట్ట అన్నమాట. బ్లౌజ్ పీస్ కుట్టించుకోవాలి, తీసి పెట్టాలి. అవి చాలా వరకు బట్టలు మొత్తం ఎలాస్టిక్ పోయినవే ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసేయాలి. ఎప్పుడో ఇట్లా కొట్టుకొచ్చినప్పుడే అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలనిపిస్తది. ఉత్తప్పుడు కనిపించినా కూడా పెద్ద బుట్టబుద్ధి కాదు నాకు. కానీ చేస్తే మాత్రం మొత్తం ఒకేసారి కంప్లీట్‌గా నీట్‌గా చేసేసుకుంటా అన్ని. అట్లానే నెలలిన చెత్తలైతే ఏం పెట్టను. కానీ ఓపికొచ్చినప్పుడు వారానికి ఒక్కసారి ఇట్లా మొత్తం డీప్ క్లీన్ లాగా చేసేసుకుంటాను. ఇంకా అన్ని బట్టలైతే మడత పెడుతున్నా. పిల్లలకి చిన్న చిన్న బట్టలు అదే డ్రాయర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడనే పెడతా అన్నమాట బయటనే. ఎందుకంటే మేము ఎక్కువ ఉండేది బయటనే, లోపల రూమ్‌లో పెద్దగా ఉండం కదా. ఇంకా ఆమె అయితే పదే పదే టాయిలెట్ పోస్తూనే ఉంటది కదా, ఇంకా అందుకే ఇద్దరు బయట పెడతాను. ఆమెకి ఎప్పుడన్నా బాగా మోషన్ ఇది చేసుకొని స్నానం చేపిస్తే వీడికి చేపియాలంటది. అశ్వత్థామ భలే పోటీకొస్తాడన్నమాట అశ్వితకి. అశ్విత కూడా అట్లనే చేస్తది. పిల్లలవైతే అసలు చెప్పే కొద్దీ ఊరుతూనే ఉంటాయి కదా వాళ్ళ మాటలు. నాకెప్పుడైనా సరే ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా అసలు పడుకోబుద్ధి కాదు. చాలా వరకు పని చేసుకుంటేనే హెల్తీ అనిపిస్తది నాకు. అందుకే ఎంత హెల్త్ బాలేకున్నా ఖచ్చితంగా లేస్తా. మొత్తానికి పడుకొని అయితే ఉండను. కానీ బాగా అసలు ఇంకా నా వల్ల కాదు, నేను లెవ్వలేను అనుకుంటే తప్ప నేను పడుకోను చాలా వరకి. చేసుకుంటేనే యాక్టివ్‌గా ఉంటామని నాకు అనిపిస్తది. అట్లానే తిరుగుతాను. ఎంత బ్యాక్ పెయిన్ వచ్చినా, ఎంత ఇదొచ్చినా ఖచ్చితంగా లేచి పని చేసుకుంటేనే ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తది. ఇంతకుముందు నేను అసలు పెళ్ళికి ముందు పని చేయకుంటే ఇప్పటికి చాలా సార్లు చెప్పేసిన కదా. ఇంకా అప్పుడు బాగా నాకు హెల్త్ ప్రాబ్లమ్ కూడా అనిపిస్తుండే. బాగా కాళ్ళు లాగడము, కాళ్ళు చేతులు గుంజడము. ఇంకా పెళ్ళయిన తర్వాత నాకు నేను చేసే పనికి నాకంతా ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. ఇప్పటికైనా సరే మా నాన్న, నీకు అది పెద్ద పనేం కాదులే గానీ నీకు చాలా ఎక్సర్సైజ్ అవుతుంది. అందుకే నువ్వు ఇంత హెల్తీగా ఉన్నావని చెప్తాడన్నమాట. నిజంగా మనం ఎంత పని చేసుకుంటే అంత హెల్తీ అనిపిస్తది నాకైతే ఒక్కొక్కసారి. కానీ మొత్తానికే పానం బాలేనప్పుడు పడుకుంటే అదేదో కానీ కొంచెం ప్రతిదానికి పడుకుంటే మాత్రం నాకు పెద్దగా నచ్చదు. అందులో నేను అట్లా చెయ్యను గూడా. ఇంకా లెగ్గిన్‌లయితే నాకు చాలా తక్కువ ఉంటాయి. నేను ఎక్కువ పటియాలనే యేసుకుంటాను. అవెంత చిన్న చిన్నగా నాకు పెద్దగా ఉంటావనిపిస్తది. కానీ ఖచ్చితంగా కొనాలనిపిస్తది. అదేంటో అర్థం కాదు. అంతే కదా, మనకి ఎంతున్నా తక్కువనే అనిపిస్తది. నాకు ఈ బట్టలు ఎక్కువ మడత పెట్టేవేమో గానీ తీసుకపోయి అందులో పెట్టడమే కొంచెం చిరాకనిపిస్తది. ఎప్పటినుంచి ఇంతే నాకు. నాకే కాదు, నాకు తెలిసి చాలా మందికి ఇట్లనే ఉండొచ్చును అనుకుంటా. అసలు మా పిల్లల బాడీ లాగా వేరే పిల్లలకి ఉంటే చాలా ప్రాబ్లము. ఎందుకంటే వాళ్ళ బాడీలో అసలు లాక్టోస్ అనేది లేదనమాట మా పిల్లల బాడీలో. అది వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లము. అది బాడీలో లేకపోతే చాలా వరకు హెల్త్ ఇష్యూ ఉంటదనమాట. అంటే పాలు మొత్తానికే పడవు. తల్లి పాలు గానీ, బర్రె పాలు, ఆవు పాలు, బయట దొరికే ప్యాకెట్ పాలు గానీ ఇవి ఏం పడవు. వాళ్ళకంటూ సెపరేట్‌గా ఒక 0 లాక్ పౌడర్ అని ఉంటదనమాట. అది మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా 1 ఇయర్ లోపు వరకే యూజ్ చేయాలి. మేము అశ్వత్థామకి 1 ఇయర్ కంప్లీట్‌గా యూజ్ చేసినా గానీ పాపకైతే 6 మంత్స్‌కే బంద్ చేసినాను నేను. అప్పటినుంచే 4 మంత్స్ నుంచి ఆమెకు తిండి పెట్టినా కాబట్టి కొంచెం పాలు తొందరగా బంద్ చేసినాను. ఇంకా 6 మంత్స్ నుంచి 11 మంత్స్ వరకే ఇట్లా ఇంకా సాబుదానాలే తినిపించినా అనమాట రోజు.
ఖచ్చితంగా డైలీ 2-3 టైమ్స్ సాబ్దానాలు పెడుతుంటేదనమాట. అట్లా సాబ్దానాలు పెట్టంగానే ఆమె అంత వరకు ఉంది. అంటే ఓన్లీ ఇట్లా పాలు పడటమే కాదు, వాళ్ళకి కంటిన్యూగా మోషన్ అయితది. అస్సలు ముడ్డెల్లోంచి బాత్రూమ్ ఆగదు. నీళ్ళు పోతూనే ఉంటారు. అట్లా పొయ్యి వాళ్ళకి కూడా చెడి అదొక పెద్ద ప్రాబ్లమ్. అశ్వత్థామ చాలా టార్చర్ చూపించింది అసలు. ఎప్పుడు ఏడుపు. ఎందుకు ఏడుస్తుందో తెలియకుంటుండే నాకు. మళ్ళా కడుపులో నొప్పొస్తది బాగా. ఇంతే ఇంక మోషన్స్ వస్తుంటే ఇన్ఫెక్షన్ అయిపోయి ఒళ్ళంతా ఇంక ఎట్లా ఉంటది మనకే. ఇంకా అంత ఇదయిపోతదనమాట పిల్లలకి. ఈ లాక్టోజన్ గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మేబీ తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే యూజ్ అయితదేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఒకసారి. ఇంకా అన్ని బెడ్‌షీట్స్ అయితే ఒకే రోజు నేను 10 బెడ్‌షీట్ల దాకా అట్లా మిషన్‌లో ఏసిన. మొత్తం బట్టలతో సహా అంతా 6 లోడ్‌లేమో ఏసినాను. వాడు పోస్తాడు కదా టాయిలెట్, ఇంగ అట్లా మొత్తం వాసన వచ్చేసింది. ఆ లోపల రూమ్‌లోకి పోతే ఇంకా ఎట్లా ఉంటది పిల్లలతోన. అప్పటికి ఒక్కొక్కసారి లేపుతాడనమాట నిద్రలోనే టాయిలెట్ వస్తే. కానీ ఒక్కొక్కసారి అయితే లేపడు. ఇంకా వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అయితది. ఎప్పుడు బంద్ చేస్తాడో మరి, ఎట్లా బంద్ చేస్తాడో. అశ్వితమ్మ కూడా డైపర్లు బంద్ చేద్దామని డైపర్లు తీసుకోలేదు. 1 వీక్ అయింది. కానీ మరి దారుణం ఇచ్చేసింది పాప. నైట్ టైమ్ ఆమెకి పాలు ఉండవు కదా, నీళ్ళే తాగి పడుకుంటదనమాట. నీళ్ళు తాగి అసలు టాయిలెట్ ఆపుతలేదు. డైపర్లు వేసినప్పుడు మనకు తెలవదు ఎంత ఇదయిందో. డైపర్లు లేకుంటే తెలుస్తది అసలు పిల్లలతో ఎట్లుంటదనేది. ఇంకా లోపల బయట అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం పని. లోపల ఇంకా బెడ్ కూడా క్లీన్ చేద్దాం అన్నట్టుగా వచ్చేసినాను. మొత్తం బెడ్‌షీట్ అయితే చేంజ్ చేసినాను. కింద బట్టలు కూడా తీసేయాలి. ఇంక ఇంత నీట్‌గా అయితే సదురుతున్నాననమాట. బెడ్‌షీట్స్‌కి ఎక్కడ ప్లేస్ లేదు. అందుకే ఇంకా బీరువా, మంచం మధ్యలో కొంచెం స్పేస్ ఉంటే అందులో పెట్టి కవర్ చేసేస్తాను. ఇంకిక్కడ కూడా చాలా రోజుల నుంచి కొంచెం చెత్తలా ఉండే. నేను చున్నీలు అట్లా వేసుకుంటే తీసి అక్కడనే పాడేస్తాననమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసినాను. ఇంకా ఈ బెడ్, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అమ్మ వాళ్ళే ఇప్పించినారనమాట. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తము. ఈ ధనియాలు వచ్చేసి నేను ఆరేద్దాం అన్నట్టుగా కొద్దిసేపు మధ్యాహ్నం ఎండకు పెట్టినాను. కానీ ఈరోజు కుదరలేదనమాట. ఎందుకో ఇంకా అదోటి ఇదోటి అక్కడిక్కడ తిరుగుకుంటా మర్చిపోయినాము. ఇంకా రేపు ఖచ్చితంగా అయితే చేయాలన్నట్టుగా మళ్ళీ తీసి పెట్టినాను ఇంట్లోనే. అది బాగా ఎండితే నారు మంచిగా వస్తదంట. ఇంకా బయట పని, కిచెన్ పని, బెడ్రూమ్ పని మొత్తం క్లీన్ చేసుకొని నీట్‌గా చేసేవరకి నైట్ 8 అయిందనమాట టైమ్. నిలబడి ఫుల్‌గా నడుములు గుంజేసినాయి అసలకి. నెక్స్ట్ బ్లాగ్‌లో మళ్ళీ కలుస్తా. బాయ్.